వారు 25 సంవత్సరాల నుంచి నా పరిచయం ఉంది. కానీ వారి భార్య తాలూకా తండ్రి తాలూకా వాళ్ళు ఇంచుమించు 18 ఏళ్ళు నాకు ఉన్నప్పుడు పరిచయం. 18 కూడా కదా, ఇంకా 7-8 ఏళ్ళ నుంచి. కాబట్టి ఎంతకాలం నుంచి పరిచయం అవటం ముఖ్యం కాదు. మానవులందరూ తమ యొక్క సుఖ దుఃఖాలని అనుభూతుల్ని పంచుకుని ఎక్కువ కాలం ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో వంశాన్ని పెంచుకుంటూ శాస్త్రమైన ముక్తి పొందాలని కోరుకుంటాడు. మరణం తథ్యం, కాలం అమూల్యం. మరణం చెప్పిరాదు, చెప్పకుండా వస్తుందని చెప్పాడు. ఏ వయసులో అయినా మరణం ప్రతి వారికి ఏదో టైంలో వస్తుందిగా. చిన్న వయసు కావచ్చు, పెద్ద వయసు. ఈరోజు మీ వయసు సుమారుగా ఎంత? 54. మీ వయసుతో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారా? అంటే మీరు ఈ వయసు దాకా చేయవలసిన పనులు ఉన్నాయి. పని అంటే సంఘటన, పని అంటే ఆలోచన, పని అంటే పని చేసేవాడు, పని చేయట, పని ఫలితం అందించాడు. అప్పుడు నేను ఉన్నాను. ఎందుకున్నావు? దేహంగా ఉన్నాను. ఎందుకున్నా అంటే దానికి ఆన్సర్ ఇవ్వరు. నేను ఉన్నాను సహజంగా, అంతే. దేహం సహజంగా ఉంది. కారణం ఏంటి? దేహాన్ని మీరు కొనలేదు, అద్దె తీసుకురాలేదు, మీరు సృష్టించలేదు. అప్పుడు వచ్చింది. దేహం ఎలా వచ్చింది? అసలు నేను దేహం ఎలా ఉన్నాను? నేను నా దేహాన్ని, నేను నా దేహాన్ని భావంతో ఉన్నాను. ఇది అజ్ఞానం అంటారు. అజ్ఞానమైన జ్ఞానమైన నేను నా దేహంతో అనేక విధాలుగా మంచి పనులు చేస్తూ సుఖాల్లో దుఃఖాల్లో ఉన్నప్పుడు సాటి వారు ఎవరు కూడా ఇంచుమించు మానవ సమాజంలో అందరూ ఇలాగే ఉన్నారు. మా పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న అందరికీ ఉందిగా. అది వ్యక్తిగతమా, సమాజపరమా, దేవతల పరమా, సృష్టిపరమా అని ఆలోచించక్కర్లే. పూర్వం ఉన్నట్లు ఇప్పుడు ఉండలేదు అంటున్నాను. ఫాస్ట్గా పెరిగింది, ఏమీ పెరగలేదు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగ ఉంది. కృతయుగంలో భూకంపాలు ఉన్నాయా లేదా? నదుల ప్రవాహాలు వచ్చి వర్షాలు వచ్చి ఎండిపోవటం ఉందా లేదా? అప్పుడప్పుడు పచ్చ కోపం వచ్చినా తపస్సు సూర్యుడు ఆపేస్తారు. అప్పుడు భయంకరంగా అయిపోయా వీళ్ళందరూ ప్రార్థించారు. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సమానమే. ప్రకృతిలో ఏ మార్పు లేదు. ఉన్న మార్పు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది. ఎలాగంటే పూర్తిగా పంటలు పండని సమయంలో విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడు, విశ్వసింగుడు ఈ కథకు జోలు వెళ్ళినాం. ఇది చాలామంది తెలుసు, పుస్తకాలు రూపంలో చదువు. కాబట్టి అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అసలు నేను ఉన్నాను, నేనుంది. ఎందుకుంది? ఎవరి గురించి వచ్చింది? లోకం గురించా, తన గురించా, తన భార్య పిల్లల గురించి తను పుట్టాడా, తల్లిదండ్రుల గురించి తను పుట్టాడా, సృష్టి గురించి పుట్టాడా, భగవంతుడి భక్తుడిగా పుట్టాలని పుట్టాడా? ఎవరైనా చెప్పగలరా? సరే. అంటే మూలాలు వెతకరాదు. ఏ విధంగా? ఈ భూమి పుట్టి ఎన్నేళ్ళు అయిందని చెప్పగలరా కరెక్ట్గా? భూమిలో పుట్టిన వృక్షజాతి, పక్షి జాతి, జీవ క్రిమి కీటకాల జాతి అన్నీ కూడా భూమిలో పుట్టి భూమిలో బుద్ధి అయిపోతున్నాం. కాబట్టి అంటే భూమితో పాటు ఎవరైతే మానవుడు, మానవ సమాజంతో పాటు కలిసిమెలిసి ఉన్న ఆవులు, గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయా? సమస్య రాశాయి. వైరస్ కూడా ఉంది. ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. ఇవన్నీ అప్పుడు ఇప్పుడు అనిపిస్తాం. అనారోగ్యం అప్పుడు చేయండి, ఇప్పుడు ఉంది. రాష్ట్రం ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. శస్త్రచికిత్స అప్పుడు వేశారు, ఇప్పుడు వేశారు. సముద్రం వెళ్ళినాడు, అటుపట్టుకు చనిపోట్లా, చెరువులో ఉండేప్పటికి చనిపోలా. కానీ అప్పుడు ఎలా ఉందో ప్రకృతి, ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు ఎలా మానవులు ఉన్నాయి, ఇప్పుడు అయితే ఎక్కువ తక్కువ. అప్పుడు వారు పంచభూతాత్మకంగా ఉన్న ఈ యొక్క సృష్టిని అంటే గాలి, ఎండ, నీరు, మట్టి వీటిని పరిధిలో అంటే గాలి కణాలతో అంటే వాయు కణాలతో, కణం అంటే ధాతువు, ధాతువు అంటే సెల్స్ అంటే ఏంటి? ఇది అణువులు, న్యూక్లియస్, సెంటర్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అది అణువు. దాన్ని బ్రేక్ చేస్తే ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రాన్స్ని ఢీకొంటే అద్భుతం.